సంఖ్యాకాండం 11వ అధ్యాయము 16 నుండి 22 వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనకు వెళ్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా ఎదుగు పోగు చేసి ప్రత్యక్షపు గుడారములకు వారిని తోడుకుని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. గత వారంలో చూసాం పై వచనాలు. అక్కడ మోషే దేవుని మీద కూడా కోపగించాడు, దేవుని ప్రశ్నించిన వాడిగా ఉన్నాడు. వీళ్ళు ఆహారం ఐగుప్తులో ఉన్నట్టుగా ఇక్కడ మాంసం దొరకట్లేదని వారు వణుక్కున్నారు, సణుక్కున్నారు కనుక, వివాదం పెట్టుకున్నారు కనుక దేవుడు కోపగించాడు. కోపం మనుషుల మీద, మాంసాపేక్ష కలిగిన వారి మీద తన కోపం రగిలిపోయింది అన్నమాట. సో దేవుడికి ఇటు మాంసాపేక్ష కలిగిన మనుషులకి లేక శరీరానుసారంగా ఉన్న వారికి మధ్యవర్తిగా తాను ఉండలేకపోతున్నాడు. అటు దేవుడి కోపం వచ్చేస్తుంది, వీళ్ళేమో ఆశించకుండా, గుణకుండా, శనకుండా ఉంటున్నారు. అందుకనే మధ్యవర్తిత్వం చాలా కష్టం. ఈ లోక విషయాల్లో కూడా మధ్యవర్తులుగా ఉండకూడదు. సామెతల గ్రంథంలో కూడా ఉంది, ఎవరికి ఇప్పుడు పూట పడకూడదు. పూట అంటే షూరిటీ ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుందంటే నువ్వు పడుకునే పరుపు కూడా వెళ్ళిపోతుందంట, చాప కూడా గతి ఉండదు. అర్థమైందా? అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఉంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు మీ స్థానంలో ఉంది, ఇవ్వకపోయినా సరే పర్వాలేదని స్థితిలో ఇచ్చేదిగా ఉండాలి. ఓకే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనందరికీ మధ్యవర్తిగా వచ్చాడు. మధ్యవర్తిగా వచ్చినప్పుడు ఏమైందంటే ఇట్ కాస్ట్ హిమ్ హిజ్ ఓన్ లైఫ్. తన యొక్క శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని, తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించవలసి వచ్చింది. ఎందుకంటే మనమంతా కూడా పాపానికి అమ్ముడుపోయాం కనుక, శాతానికి దాసులమయ్యాం కనుక, పాపం పరిహారం చేసి మనల్ని విమోచించాలంటే విమోచన క్రయధనం కట్టాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వస్తువు తాకట్టు పెట్టామనుకో, అది ఇస్తాడా? ఎప్పుడైనా ఇస్తాడా? వడ్డీ ఏమవుతుంది? పెరిగిపోతుంటుంది. అయితే మనం ఆత్మీయంగా చూసినట్లయితే మనం పాపానికి అమ్ముడుపోయాం కనుక, పాపంలోనే పుట్టాం కనుక, మన పాపశాపాల నుంచి మనల్ని విడిపించాలంటే, పరిశుద్ధులుగా చేయాలంటే, నీతిమంతులుగా చేయాలంటే, దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలంటే, దేవునికి ప్రార్థన చేయాలి, లేక ఆరాధన చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని సేవ చేయాలంటే మనకేం కావాలి? విమోచన కావాలి. విమోచన ఎవరు? విమోచన ఎలా వస్తుందంటే విమోచన క్రయధనాన్ని చెల్లించాలి. తాకట్టు పెట్టింది, నేను తాకట్టు పెట్టాను, నేను విడిపించలేని పరిస్థితిలో ఆ తాకట్టు విడిపించడానికి నా బంధువులు కానీ, లేకపోతే నా తండ్రి కానీ, ఇంకొకరు కానీ ఏం చేయాలి? ఆ డబ్బు కట్టే వారిని విడిపించాలి. అంతేనా? ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నప్పుడు తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు, తన డబ్బు అంతా ఖర్చు పెట్టేశాడు. ఏముంది ఇప్పుడు? ఎవరికి నష్టం వచ్చింది? ఇప్పుడు తిరిగి ఒంటరిగా వచ్చాడు, వట్టి చేతులతో వచ్చాడు. అయితే తండ్రి దగ్గర ప్రేమ ఉంది, తండ్రి దగ్గర కృప ఉంది. సో ఉచితంగానే చేర్చుకున్నాడు. అంటే ఏం కోల్పోయాడంటే తండ్రి కోల్పోయాడు, కానీ అన్నదాన్ని ఓర్చుకోలేకపోయాడు. తీసుకెళ్ళి వేసలతో పాడు చేసిన ఈయన కుమారుని చేర్చుకుంటావా? ఒకటి తండ్రి దగ్గర ఏముందంటే విమోచన ఉంది. అంటే నేను కోల్పోయినా పర్వాలేదు కదా, నేను తీసుకెళ్ళిన డబ్బు మళ్ళీ తీసుకురాలేదు అయినా పర్వాలేదు, నేనేం చేస్తాను? చేర్చుకో. అట్లాగా క్రీస్తు తన ప్రాణాన్ని పెట్టేశాడు, తన రక్తాన్ని కార్చేశాడు. రక్తం చిందించిందే పాప క్షమాపణ. పాత నిబంధన గ్రంథంలో ప్రతి వస్తువుని అభిషేకించాలంటే, పవిత్రపరచాలంటే, దేవుని సేవకు వాడాలంటే రక్తము రక్షించాలి. ఫిబ్రవరి 9వ అధ్యాయంలో ఉంటుంది, 12వ వచనం తర్వాత ఉంటుంది, 22వ వచనంలో కూడా ఉంటుంది. తర్వాత అలాగా. అయితే ఇప్పుడు ఆ పాత్రలు, పాత నిబంధన మందిరంలో వాడిన పాత్రలు, బంగారు పాత్రలే కానీ ఏ పాత్రలే కానీ ఇప్పుడు మనకి సాదృశ్యంగా ఉన్నాయి. మనం ఎవరు? పాత్రలు. పాత్ర అంటే అర్థం ఏంటంటే దేవుని సేవకు ఉపయోగపడాలి.
దేవుని సేవకి ఉపయోగపడాలి. ఓకే అండి. ఉపయోగపడాలంటే ఏం కావాలి? విమోచింపబడాలి, పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుని సేవ ప్రార్థన చేసినప్పుడల్లా ఏం కావాలి? మనకి శుద్ధి కావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఏం కావాలి? శుద్ధి. బయట నుండి ఏదో ఒకలాగా అపవిత్రులు అయిపోతాం కదా. కానీ మన పైకి బాగానే ఉంటాం, కానీ లోపల చెల్లరేగే దురాశలు, ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు ఇవన్నీ రావసానే వస్తాయి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఒప్పుకొని ఏం చేయాలి అంటే వాటిని క్రియారూపకంగా వెళ్ళకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చిన ఆలోచన క్రియల్లో పెట్టకూడదు. నన్ను హృదయంలో పుట్టే ఆలోచనలు అనేకం. అయితే దేవుడే స్థిరపరుస్తాడు. పవిత్రమైనది స్థిరపరుస్తాడు, అపవిత్రమైనది నన్ను నేను పోలగొట్టుకుంటాను. అట్లా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా వచ్చినందుకు ఏమైందండి? తన ప్రాణాన్ని అర్పించవలసి వచ్చింది. కాబట్టి రక్తాన్ని కార్చాడు. రక్తం చేత క్రీస్తు వేసినందుకు విశ్వాసం ఉంచిన మనం క్రీస్తుని రక్షకుడిగా, ప్రభుగా, మన పరిశుద్ధుడైన దేవునికి పాపులకి మధ్యవర్తిగా వచ్చిన యేసు ప్రభుని మనం మధ్యవర్తిగా అంగీకరించి ఆయన చెల్లించిన క్రయధనం మన కొరకని నమ్మినాం కాబట్టి, మన పాపాలు ఒప్పుకున్నాం కాబట్టి క్షమించి మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు విమోచించాడు, పవిత్రపరిచాడు కదా. విమోచన అంటే అర్థం ఏంటి? చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఆయన మనలను అంధకార సంబంధ అధికారంలో నుండి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన. ఆ కుమారుని యందు మనకేమొచ్చింది? విమోచనము అనగా విమోచనం అనగా ఏంటి? పాప క్షమాపణ. పాప క్షమాపణ ఎట్లా వచ్చింది? యేసు ప్రభు రక్తం చిందిస్తేనే కానీ, పాపానికి వచ్చే జీతం మరణాన్ని అయినా భరిస్తేనే కానీ ఏం కాదు, విమోచన కాదు. కాబట్టి ఇట్లా మనకేమొచ్చింది? విమోచన అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏంటి? పాప సింపుల్. కానీ దానికి మనకు ఉచితంగా వచ్చింది. కానీ యేసు ప్రభుకి ఏమైంది? పరలోకాన్ని వదిలేసి భూలోకానికి వచ్చి దరిద్రత నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా దరిద్రమైన ప్రవర్శలోకి వెళ్ళి శ్రమలు పడి తిరిగి లేచి మనందరికీ ఏం చేశాడు? పిలుపునిచ్చాడు. నమ్మాం కాబట్టి ధన్యులమయ్యాం. ఈ ధన్యతలో మనం కొనసాగాలి. అయితే ఇశ్రాయేల్ని కూడా దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు, అద్భుతాలు చేసి. అంతేనా? అద్భుతాల కంటే ముందుగా ఏం చేశాడంటే గొర్రె పిల్లను వధించాడు. గొర్రె పిల్ల రక్తాన్ని వారి ద్వారబంధాల మీద, నిలువు కమ్మి, అడ్డు కమ్మి మీద ప్రోక్షించుకున్నాడు. తద్వారా ఆ ఇంట్లో ఏం రాలేదు? మరణం అనేది రాలేదు. ఐగుప్తీయులు ఆ ఆచారాన్ని పాటించలేదు కాబట్టి వారి ఇంట్లో మరణం వచ్చింది. వారి అవిశ్వాసం, వాళ్ళ లోక సంబంధమైన వారు కాబట్టి చేయలేదు. వీరు కూడా చేయరు కొంతమంది, కానీ అందరూ చేశారు. ఎందుకు? అందరూ కూడా విడుదల పొందాలని చేయరు. అప్పుడున్న విశ్వాసం మళ్ళీ జస్ట్ ఐగుప్తు పొలిమేరకి వచ్చినప్పుడు కోల్పోయారు. వెనక ఐగుప్తు సైన్యము ముందెళ్ళినా చచ్చిపోతాం, వెనకున్నా చచ్చిపోతాం. ఏంటి కదా? రక్షణ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కొత్త నిబంధనలో రక్షణ అంటే అర్థం ఏంటి? చనిపోయినా బ్రతుకుతాం. చచ్చిపోతే తాత్కాలికంగా చచ్చిపోతాం, బ్రతికితే శాశ్వతంగా బ్రతుకుతాం. చచ్చిపోతే మట్టి లోకానికి చనిపోతాం. దీని నుండి వేరే ఎక్కడికి వెళ్ళిపోతాం? మహిమ లోకానికి వెళ్ళిపోతాం. ప్రభుత్వం ఉండటానికి వెళ్ళిపోతాం. 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఉంటుంది మొదటి నుంచి. ఇక్కడ మూర్చు బతకాలి. అందుకనే చాలామంది చనిపోయిన తర్వాత ఈ మాటలే చెప్తూ ఉంటారు కదా. ప్రకటన గ్రంథం 14:13లో ఉంటుంది కదా. ఏముంటుంది? వారు తమ ప్రయాసములను మాని ఏం చేస్తారు? చూడండి, మంచి మాటలు ఉంటాయి, అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇప్పటి నుండి అంటే పరిహారం, పాపం పరిహారం అయిపోయింది యేసు ప్రభులో. ఇప్పటి నుంచి
ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు. లోకంలో కాదు, ప్రభుకు వేరుగా కాదు. ధన్యులు పరలోకం నుండి ఒక స్వరము చొప్పగా వెళ్ళి నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట వారి ప్రయాసములు మాని ఏం చేస్తారు? ఇక్కడ ప్రయాసాలు మాని వారి క్రియలు వారి వెంట వచ్చంటే నీతియుక్తంగా చేసిన క్రియలు, యేసుప్రభువునందు విశ్వాసం వచ్చిన క్రియలు వారి వెంట వెళ్తాయి. అదే పాపపు క్రియలు అంటే ముందెళ్ళిపోతాయి. దేని కొరకు? అవి తీర్పులోకి. అందుకనే వెంటనే మన పాపపు క్రియలు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ముందుగానే సరి చేసుకునేది కావాలి. క్షమాపణ అనేది, విమోచన అనేది అది కంటిన్యూస్గా ఉండాలి. అంటే పాప క్షమాపణ కంటిన్యూస్గా ఉండాలి. కంటిన్యూస్ శాంక్టిఫికేషన్ ఉండాలి కదా, ఎడతెగని పరిశుద్ధత కలిగి ఉండాలి. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారంటే దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్యంలో నడిపిస్తున్నాడు. అరణ్యంలో వాళ్ళు వంట చేసుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. దేవుని విశ్వాసం నుంచి నడుచుకుంటే చాలు. కనుక వాళ్ళకి ఆహారం ఇచ్చాడు ఆకాశం నుంచి, తర్వాత నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇది విరక్తి పుట్టింది. ఏది? మన్నా విరక్తి పుట్టింది. దేవుడిచ్చే పరిశుద్ధమైంది వండుకోకుండా తినేది. ఇప్పుడు మీకు నాకు ఎవరన్నా ఫ్రీగా తినుకోండి రోజు అంటే, ఒకవేళ ఎవరైనా ఆఫర్ ఇచ్చారు ఏం చేస్తాం? దానికంటే ఏముంటుంది కదా. ఇప్పుడు చాలామంది అట్లాగే 5 రూపాయల భోజనం, ఈ భోజనం, ఆ భోజనం, చాలా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఓకే, వీళ్ళకి దేవుడి ఉద్దేశాలు చూసుకోవాలి కదా. ఎప్పుడు కూడా మన ఆశలను బట్టి, దీన్ని బట్టి అదేం దైవికమైన జీవితం. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఈ 100% అలాగే ఉంది ఈ రోజుల్లో. ఎందుకు నమ్ముకున్నాం? భూ సంబంధమైన వరకు. ఎక్కడ చూసినా ప్రతిలో వాటిలో ఆశలే కనపడుతున్నాయి, కానీ దేవుని సేవించాలి, పవిత్రంగా ఉండాలి, సువార్త ప్రకటించాలనే ఆశ లేనే లేదు. చాలా హ్యాండ్ఫుల్. అది పెద్ద పెద్ద చర్చసినట్టు లేదు. టీవీలో చెప్పేస్తే సువార్త చెప్పేసినట్టు అయిపోతుంది. సువార్త అంటే వాక్యం చెప్పేస్తే సువార్త అండి. యేసుప్రభు మరణ పునరుద్ధానాల్ని మనుషులందరూ పాపులు అని వారిని ఒప్పించటం, చెప్పడం, దానికి సంబంధించిన వాక్యాలు చెప్పటం, దాని పరిష్కారం క్రీస్తు మనల్ని తిరిగి లేచాడని చెప్పటం, మళ్ళీ వస్తాడని చెప్పటం, యేసుని నమ్మి సహవాసంలోకి రావాలని చెప్పటం, ఇవన్నీ కూడా అవన్నీ చాలా కొత్తగా ఉంటున్నాయి. ఎందుకంటే విమర్శించడానికి కాదు, కానీ ప్రార్థన చేయటానికి, మనం జాగ్రత్తగా ఉండటానికి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మాంసాపేక్ష కలిగి ఉండేటప్పటికి మోషే కూడా విసిగిపోయాడు. మోషే కూడా విడిచిపోయి, నేను వీళ్ళేమన్నా కన్నానా, నేను వీళ్ళకి తండ్రినా అని దేవుని ప్రశ్నిస్తూ ఉంటాడు. అయితే ఆ సందర్భంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి 16వ వచనం. ఇట్లా నేను చూడండి, ఇప్పుడు ఇక్కడ పెద్దలని పిలవబడిన వారు కూడా దేవుడు హెజిటేట్ చేస్తున్నారు. ఎవరు పెద్దలండి? ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చినప్పుడు కూడా మోషే కూడా ఏమైపోయాడు? మధ్యవర్తిత్వ విషయంలో విసిగిపోయాడు. అదే అపోస్తలుడు పౌలు ఏమంటాడు? 1 కొరింథీ 4:15 బోధకులు, ఉపదేశకులు 10,000 మంది ఉన్నప్పటికీ తండ్రులు లేరు, ఎక్కువ మంది లేరు. చూడండి ఎందుకు వచ్చిన వేరే రిఫరెన్స్ తీసుకుని నేను ఒక్కడేం చెప్తున్నాను. చూడండి 1 కొరింథీ 4:15 త్వరగా చదువు. 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు.
సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే అది ఉండవచ్చు. చూశానండి. ఈయన సువార్త చెప్పి ఆత్మీయంగా కనటమే కాకుండా తండ్రి అనుకుని ప్రతి వాళ్ళు కూడా ఫాదర్ అని పెట్టేసుకుంటారు కదా. సో ఎవరు ఫాదరు? ఫాదర్ అంటే ఎవరు? అబ్రహాము కుమారుడు పుట్టేవరకు ఫాదర్ అయ్యాడా? మీరు నేను కూడా ఫాదర్ అయ్యాము. ఎప్పుడయ్యాం? పిల్లలు పుట్టి ప్రమోషన్ ఇచ్చారు. అట్లా ఎవరిని కనకుండా ఫాదర్ ఫ్రెడరిక్ ఏలిక్ అంటే ఏం చేయాలి? నువ్వు ఆత్మీయంగా కనాలి. సువార్తే తెలియదు. నేను సువార్తే చెప్పు, నీకు రక్షణ ఉందో లేదో తెలియదు. కాబట్టి అట్లా ఫాదర్ అని డిజిగ్నేషన్స్ పెట్టుకోడు. అందుకనే యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్త 23:7-8 వచనాల్లో ఏం చెప్పాడు? మీరెవరు తండ్రులని పిలవబడు. డోంట్ బి కాల్డ్ as fathers బట్ బ్రదర్స్. అందుకని మనం ఇక్కడ బ్రదర్స్ సిస్టర్స్, సహోదరుడు. ఇది ఆత్మీయ సంబంధం, భౌతికం కాదు. వాళ్ళందరూ సహోదరులు అయితే పెళ్ళిళ్ళు ఇట్లా అంటే కాదు. అది శరీర సంబంధం. శరీరంగా నీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు. అయితే ఆత్మీయంగా మనందరికీ ఎవరండి? ఒకే తండ్రి. ఓకేనా? ఎదురొస్తుందా? లేదు. విను. రైట్. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దలను తీసుకున్న దగ్గరికి రా అని చెప్పాడు. సో ముందు పెద్దలను నమ్మితేనే కదా ఇతరులని మనం నడిపించేది, ఇతరులని నెమ్మదిపరిచేది, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసేది. ఎందుకు రమ్మంటున్నాడు చూడండి. ఇప్పుడు 17వ వచనం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారము నీవు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. చూసాను, నేను ఒంటిగా మోయలేను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? పెద్దలను తీసుకురా. సో నేను కూడా నీలో నీ ఆత్మలో ఒక పాలు ఎవరికి ఇస్తాను? అయితే ఇప్పుడు ఈయనకేమైంది? తక్కువ. ఆత్మశక్తి తక్కువైంది. ఎవరికి వచ్చింది? పెద్దలు. ఓకే, ఇచ్చేదను. ఎందుకంటే ఒంటిగా చేయలేవు కాబట్టి ఇప్పుడు షేరింగ్. అందుకని ఎప్పుడు కూడా మినిస్ట్రీ కూడా ఏం కావాలి? మనం షేర్ చేసుకోవాలి. ఎవరితో షేర్ చేసుకోవాలి? ప్రత్యక్షత కలిగి, యథార్థత కలిగి, ఆసక్తి కలిగి, నీతి న్యాయాన్ని పాటిస్తూ, కొద్ది గొప్ప ఆత్మాభిషేకం కలిగి ఉండి ఏం చేయాలి? మనం ఇతరులకి మాదిరికరంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇతరులకి చెప్పాలి. ఆ తర్వాత నీవు జనులను చూచి ఇట్లను మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకుంది, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటున్నారు కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఇలాగ చెప్పండి. ఇప్పుడు వాడికి ఎంత సంతోషమో. యెహోవా మాంసం ఇచ్చేస్తున్నాడంటే కదా ఎంత సంతోషం. నిన్నటి వరకు ఏం చేశారు? ఏడ్చారు అని చెప్పండి. ఇదేంటి? వాళ్ళకి గుడ్ న్యూస్. ఎవరికి? శరీరానుసారికి. భూ సంబంధమైన వారు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుదురు, ఆత్మ సంబంధమైన వారు ఆత్మీయ విషయాల మీద భూమి. మీరు పైన ఉన్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోండి. ఎక్కడుంది? కొలసి 3వ అధ్యాయం చెప్పు. కొలసి 3వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనం కింద అవన్నీ ఉంటాయి. శరీరీచ్చలు ఉంటాయి. జారత్వము, ఇది అది, వ్యభిచారము, దొంగతనము అవన్నీ ఉంటాయి. భూ సంబంధమైనవి అవన్నీ. ఈ దురాశలు ఇవి కూడా భూ సంబంధమైనవి. ఇది లోక సంబంధం, ఇది ఐగుప్తు సంబంధం. అందుకనే వారు 1 డేలో బయటకు వచ్చారు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఐగుప్తు వారిలో నుండి పోలేదు కదా. వచ్చేసి కానీ లోపల ఉన్నది పోలేదు. ఐగుప్తులో నుండి బయటపడ్డారు కానీ వీరిలో నుండి ఐగుప్తు బయటపడలేదు. అది విమోచన కాదు, అది వేరు చేయబట్టం కాదు. ఓకే, వేరు చేయబట్టం, సెపరేటెడ్ లైఫ్ అంటే ఏంటి? మనలో ఉన్న లోకం పోవాలి, లోక ఆశలు పోవాలి. ఓకేనా? తర్వాత ఒక దినం కాదు. అబ్బా ఎంత సంతోషమో.
5 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, ఆ, 1 నెల దినముల వరకు, ఆ. అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందు. ఆ. ఏలయనగా ఉమ్. మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నేను ఇచ్చే ఫుడ్ని అసహించుకున్నారు కదా, మీరు కోరుకున్న ఫుడ్ని మీకు ఇచ్చి ఆ దాంట్లో కూడా మీకు అసహ్యం వచ్చే వరకు ఏం చేస్తాను? ముక్కుల్లోంచి మూతుల్లోంచి కారే వరకు తినండి, తినండి, ఓకే, తర్వాత ఇస్తాను. నమ్మాలా వద్దా? నమ్మాలా? దేవుడు ఇస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తే ఎప్పుడన్నా వెనుకంజ వేస్తాడా? దేవుడు సమస్తం చేయగలడు కదా. భూమి ఆకాశంలో సృష్టించిన దేవునికి ఏదైనా సాధ్యమైందా? ఇంకా విశ్వాసంలోకి రావట్లేదు. విశ్వాసం లేని వాళ్ళే వారి అవస్థతుల కొరకు దేవుని మీద ఆధారపడి కానీ ఆశలు కలిగి తప్పిపోతూ ఉంటారు, దేవుని శంకిస్తూ ఉంటారు. ఆశలు తీర్చడానికి లేడు దేవుడు. ఈవెన్ అపోస్తలుడు పౌలుకి గ్రహింపు ఉంది. వారికి తీసుకొచ్చి తన అవసరాల కొద్దీ ఏదో బహుమానం ఇచ్చినప్పుడు తెస్సలోనికీయులు 4:19 వాళ్ళు ఈయన ఏం చేశాడు? దేవుడు క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరం ఆశలు తీర్చడు కదండి. ఇక నా అపోస్తలుడు పౌలుకు కూడా ఏం లేవు ఆశలు. కాబట్టి ఇతరులకు ఏం చెబుతున్నాడు? ఆశలు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు. తర్వాత 21వ వచనం, అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పితివి. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చోవలెనా అని. చూసారండి, ఇప్పుడు ఏమంటున్నాడు? మోసేకి ఏం లేదు, వాళ్ళు కూడా అదే అన్నారు కదా, 5 రొట్టెలు 2 చేపలు, అంటే ఇవి తప్ప ఇంకేం లేవు, వీళ్ళ కొరకు ఇంత ఆహారం సంపాదించిన ఎన్ని డబ్బులు కావాలి. కాబట్టి ఎవరి మీద ఆధారపడట్లేదు. అప్పుడే చూశారు కదా, అంతకుముందు నీళ్ళని ఏం చేశాడు? ద్రాక్షారసం చేశాడు కదా, ఇన్ని చేసి చనిపోయిన వాడిని లేపాడు కదా, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు కదా, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు కదా, యోహాను సువార్తలో ఉన్నాయి కదా ఇవన్నీ. ఎన్నో విషయాలు చూశాడు. వాళ్ళని పిలవడమే, వాళ్ళని ఏర్పరచుకోవడమే ఒక అద్భుతం కదా, వాడు మనోనేత్రం వెలిగించడమే ఒక అద్భుతం కదా. అయితే స్థిరమైన విశ్వాసంలోకి రావడం కష్టం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే మన సంగతి తెలుస్తుంది, మన విశ్వాసం సంగతి తెలుస్తుంది. ఎప్పటికీ మోషే ఎట్లా ఉన్నాడండి? కొంతవరకు సహించాడు. ఎప్పుడైతే వాళ్ళు అడిగారో, నీళ్ళు అడిగినప్పుడు, ఆహారం అడిగినప్పుడే ప్రాబ్లం వచ్చేస్తుంది. అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి అడిగినప్పుడు, ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు, నీకు ఆల్రెడీ అధికారం ఇచ్చాను, కర్ర ఇచ్చాను, కర్ర దాని మీద పెట్టి సరిపోతుంది సముద్రం మీద అంటే, అప్పుడు అయిందా లేదా? దేవుడు సమస్తం చేయగలడని ఆయన సంపూర్ణమైన విధేయతలోకి వచ్చి టెన్షన్ తెచ్చుకోకుండా, పెన్షన్ తెచ్చుకోకుండా ఏం చేయాలి? చేయాలి. ఆ చేయాలి టెన్షన్. అందుకనే సేవ చేసేవారికి కూడా కొన్నిసార్లు ఏముంటుంది, నాకు కూడా ఉంటుంది. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఈ సమస్యలు ప్రార్థన చేస్తున్నా, ఏం కాముగా ఉంటానంటున్నావు. రాత్రి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, లాస్ట్ నైట్, అంతకుముందు నైట్ కూడా. ఈ సమస్యలు, ఆ సమస్యలు, వాళ్ళు ఆత్మీయంగా ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు ఎలా ఉంటారు అనేసి. నేను కూడా ఒక ఆయన ఫోన్ చేశాడు, అంటే ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా వెళ్ళిపోదాం అనుకున్నాను నేను రాత్రి. అర్థమైందా? దూరంగా ఉంటారండి, ఇక్కడ దూరం అంటే వనస్థలిపురం సార్. ఫ్యామిలీలో కూడా ఐక్యత లేకుండా పోతుంది. దేని బట్టి? ఆశ. బాధ్యత, దురాశ. ఈ డబ్బు దగ్గర సరిగా ఉండదు.
సరిగా ఉండదు. అందుకనే దాని జోలిపోప్పుడు దాన్ని ఎక్సర్సైజ్ సరిగ్గా చేయాలి. లేనిపోయిన ఇన్వెస్ట్మెంట్లు ఇదేది చేశారంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అక్కడే మనం నీతిమంతులు న్యాయవంతులు కాదో తెలిసిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడా లేదా? తీరుస్తాడు. అవసరం తీరితే చాలు. ఎందుకు ఆనాటికి భోజనం వెళ్తే చాలు, మంచిగా మైండ్ ఏదంటే పీస్ఫుల్గా ఉంటే చాలు. లేకపోతే ఏమవుతుంది? సమాధానం లేకపోతే ఏమన్నా, ఇప్పుడు మటన్ తింటే ఏం లాభం? లోపల దుఃఖం ఉంది, సమాధానం. బిర్యానీ పెడితే ఎట్లా ఉంటుంది? తింటావా? చాలా తినబుద్ధి అవ్వదు. నాకు కూడా లోపల బాధ ఉన్నప్పుడు వాళ్ళు బిర్యానీ పెట్టి ఇంట్లో ఇది పెడితే ఏం తింటా? మీకు కూడా అంతేనా? నేను ఒక్కడేనా? అంతేనా సూర్యం? తినలేము, తినబుద్ధి అవ్వదు, ఆకలి చచ్చిపోతుంది. ఓకేనా? తర్వాత అంతే. కాబట్టి ఇక ఏం గొర్రెలు, ఎన్ని గొర్రెలు తేవాలి ఏంటి? లక్షల మంది ఎవరిని చూస్తున్నాడండి ఆయన? మనుషుల అవసరాలను తీర్చాలంటే ఎవరిని చూడాలి? మనం ప్రార్థన చేసేది దేని కొరకు? ఎవరిని? మనుషుల అవసరాల కొరకు ఎవరిని చూడాలి? మనుషుల ఆశలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వాళ్ళని ఎలా దిద్దుతావు దిద్దు, నీవే, నీ పని అని ప్రభు దేవునికి ఏం చేయాలి? మనం ప్రార్థనలోకి వెళ్దాం.